ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు ఈ వీడియోలో ఎల్జీ ఫాస్ట్ మూవింగ్ మోడల్ డబల్ డోర్ న్యూ 2022 లాంచ్ మోడల్. ఓకే, ఇది వచ్చేసి మనకు ఎల్జీ 340 లీటర్స్ రిఫ్రిజిరేటర్. ఇది ఫాస్ట్ మూవింగ్ మోడల్ అండి. ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 48,699 రూపీస్కి ఫైనల్ వస్తుంది. యాక్చువల్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 53,599 ఉంది. ఇది కొంచెం మనము రిక్వెస్ట్ చేసుకుంటే మనకి అరౌండ్ 45,000 వరకు 46,000 వరకు రావచ్చు. దీని మోడల్ నెంబర్ వచ్చేసి TS342BPZ. ఇది వచ్చేసి మనకి స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ. ఇప్పుడు వచ్చే ఏ రిఫ్రిజిరేటర్ కానీ స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఇది కంపల్సరీ ఉన్నది మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయండి. తర్వాత దీని మీద కంప్రెసర్ మీద వచ్చేసి, అంటే కంప్రెసర్ అంటే ఏంటంటే మిస్టరీ కూలింగ్ అనేది కంట్రోల్ చేసేది. అది వచ్చేసి మనకి 10 years వారంటీలో వచ్చేస్తుంది. ఇదండి. ఇది వచ్చేసి 3 స్టార్ రేటింగ్. దీని పవర్ కన్జంప్షన్ వచ్చేసి 214 యూనిట్స్ పర్ ఇయర్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను ప్రతి వీడియోలో మీకు ఇదే విషయం చెప్తాను. ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నా కానీ మీరు ఇక్కడ పవర్ కన్జంప్షన్ అనే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది చూడండి, ఇక్కడ మీ యూనిట్స్ బట్టేసి మీరు ప్రిఫర్ చేయండి. ఏ దానికైతే తక్కువ ఉంటుందో అది మీకు బెస్ట్ మోడల్ అనమాట. ఈ 340 లీటర్స్ కెపాసిటీలో 214 లీటర్స్ అన్నది 3 స్టార్ రేటింగ్లో చూసుకుంటే ఇది బెస్ట్ మోడల్ అండి. చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ అనేది. ఇది ఒక మంచి మోడల్. ఇది దీని ఓవరాల్ మీద చూసుకోవడానికి ఇందులో ఏంటంటే మనకి 2022లో మనకి ఈ మోడల్ లాంచ్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి ఈ థింక్యూ అనే యాప్ ద్వారా మనము వైఫైని మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనం దీంట్లో ఉండే ఫీచర్స్ అన్నది మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏ ఫ్రిడ్జ్నైనా పైన ఉండేదేమో ఫ్రీజర్ అంటారు, కింద ఉండేదాన్ని ఏమో రిఫ్రిజిరేటర్ అంటారు. ఇది నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు. ఓకే, ఇందులో ఏంటంటే మనం పైన ఉన్న ఫ్రీజర్ని కూడా ఏంటంటే రిఫ్రిజిరేటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనకి పవర్ కన్జంప్షన్ ఎలా వస్తుందనంటే ఇక్కడ కూలింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి పవర్ కన్జంప్షన్, దానివల్ల ఈ ఫ్రిడ్జ్ని కూడా మనం ఒకవేళ వెకేషన్కి వెళ్ళినా కానీ, లేకపోతే పవర్ కన్జంప్షన్ ఎక్కువ వస్తుంది, లేకపోతే స్టోరేజ్ అన్నది మనం ఫ్రీజర్లోనే ఉంచి అనవసరంగా వేస్ట్ అవుతుంది, నార్మల్ దాంట్లో పెట్టాలనుకుంటే మనం దీన్ని ఫ్రీజర్ లెక్క కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదొక బెస్ట్ ఫీచర్. ఇది పైననే డిస్ప్లే అన్నది ఇచ్చారు. పాత దానికి అన్నిటిలో ఈ డోర్ తీసిన తర్వాత కింద దాంట్లో ఇట్లా డౌన్లో ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే డౌన్లో కాకుండా డిస్ప్లే బయటని ఇచ్చారు. అది వేరే అదర్ బ్రాండ్స్ లైక్ శాంసంగ్ కానీ వర్ల్పూల్ కానీ వాళ్ళు బయట ఇస్తారు, అలాగే వీళ్ళు ఇచ్చారు. ఇది ఒక మంచి ఫీచర్ అనుకోవచ్చు. కాకపోతే ప్రైస్ కొంచెం అన్నది బడ్జెట్ అరౌండ్ 46-47 అంటే కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ. కానీ ఎల్జీ అనేది బిల్డింగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా పెద్ద స్పేస్ అన్నది కూడా చాలా ఎక్కువ స్పేస్ వస్తుంది. వెజిటేబుల్ కానీ ఇది ర్యాక్స్ కూడా 2 ర్యాక్స్ వస్తాయి, మీరు అడ్జస్టబుల్ ర్యాక్స్. దానివల్ల ఏంటంటే మనం తీసుకొని ఇక్కడ కింద ఆప్షన్ కూడా ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఎల్జీ వాళ్ళకి పేటెంట్లో వచ్చేసింది డోర్ ఇన్ డోర్ అండి. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కూలింగ్ అన్నది ఇలా ఫ్రంట్కి వస్తుంది. ఇక్కడ మనం యాక్చువల్ ఏంటంటే మనం 2 లీటర్స్ బాటిల్స్ అనేవి కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, వాటర్లో బాటిల్స్ అన్నది. అక్కడ ఏంటంటే డైరెక్ట్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా జల్దీగా కూల్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు వెజిటేబుల్ బాక్స్ అన్నది పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కింద ర్యాక్ అన్నది చిన్నగా ఉంది. మీరు అన్ని ఫ్రిడ్జెస్లో కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ పెద్దగా ఉంటుందో దాని స్పేస్ అన్నది పెద్దగా ఉంటుంది. ఒకవేళ ఇది కానీ పెద్దగా ఉంటే మాత్రం దీని వెజిటేబుల్ బాక్స్ అనేది చిన్నగా ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే కంప్రెసర్ వేరే కాడ ఇన్స్టాల్ చేసి ఉంటే మాత్రం మీరు 2 కూడా పెద్దగా ఉంటాయి. ఓకే, ఇదండి. మీరు ఇక్కడ డబల్ ర్యాక్ అనేది ఇక్కడ వచ్చింది. ఫ్రీజర్లో 2 ర్యాక్స్ ఇచ్చారు. తర్వాత ఐస్ మేకర్ దాన్ని మనకి ట్విస్ట్ అని ఇక్కడ దీన్ని ఇలా ట్విస్ట్ చేసి ఇందులో బాక్స్లో పడితే మనం ఇక్కడ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉందండి. స్పేస్ అనేది కూడా చాలా బాగుంది. ఇది ఫ్రోజన్ అండి. ఇందులో ఏంటంటే మనం మిల్క్ కానీ ఇది ఒకటి చూడడానికి కూడా బాగుంటుంది. ఇది మీకు అన్ని మ్యాక్సిమం పెద్ద బ్రాండ్స్ అన్నింటిలో కూడా మీకు ఈ ప్లేస్లో ఎప్పుడైనా సరే మీరు స్టోర్ చేసుకుంటే ఈ పార్ట్లో మిల్క్ కానీ మీట్ కానీ ఇక్కడ స్టోర్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం కూలింగ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుందండి కంపేర్ చేసుకుంటే ఫ్రీజింగ్లో. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫ్రీజర్, ఈ పార్ట్లో మనకి ఎక్కువ కూలింగ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కూలింగ్ ఉంటుంది. దానివల్ల మీరు ఇక్కడ మిల్క్ అనేది స్టోర్ చేసుకుని మీకు ఎక్కువ వరకు ఇది ఉంటుంది. ఇదండి ఎల్జీ 340 లీటర్స్ కెపాసిటీ రిఫ్రిజిరేటర్ బెస్ట్ మోడల్. దీనికి ఇంచుగా డోర్ హ్యాండిల్స్ అనేది ఇవ్వలేదు, ఇందులోనే ఇన్బిల్ట్ ఇచ్చారు. ఇది ఒక మంచి ఫీచర్. ఎందుకంటే
ఇంతకుముందు ఎల్జీలో ఏంటంటే ఇలా ఉండేవి హ్యాండిల్స్ అన్నవి, దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు ఊడిపోవడం, లాంగ్ రన్లో యాక్చువల్గా ఫ్రిడ్జ్ తీసుకుంటే 20 years దాకా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి కొంచెము ఇవి కాకుండా కొంచెం మోడర్న్ దాంట్లో ఏంటంటే ఇన్బిల్ట్గా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇది ఈజీగా ఉంటుంది. ఇందులోనే డోర్ ఊడడం ఇలాంటివి జరగదు. ఇది ఒకటి మీరు ఓవరాల్ మీద చూసుకోవచ్చు ఎంత బాగుంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎల్జీ 340 liters కెపాసిటీ రిఫ్రిజిరేటర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.